హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ 3 చాప్టర్స్ అయిన రియల్ నెంబర్స్, పాలినామియల్స్ అండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్లోని కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 4.1లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అసలు మనకి డైలీ లైఫ్లో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయో ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సపోజ్ ఏ చారిటీ ట్రస్ట్ డిసైడ్స్ టు బిల్డ్ ఏ ప్రేయర్ హాల్ హ్యావింగ్ ఏ కార్పెట్ ఏరియా ఆఫ్ 300 square meters with its length 1 meter more than twice the breadth. What should be the length and breadth of the hall? ఓకే, ఒక చారిటీ ట్రస్ట్ ఏం చేయాలనుకుందంటే ఒక ప్లేయర్ హాల్ని కార్పెట్ ఏరియా 300 square meters ఉండేటట్లుగా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంది. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే దాని యొక్క లెంత్ అనేది అంటే రెక్టాంగులర్ షేప్లో, ఓకే, దాని యొక్క లెంత్ అనేది 1 meter more than twice its breadth, అంటే దాని యొక్క బ్రెడత్ యొక్క డబుల్ కంటే 1 meter ఎక్కువగా ఉండేటట్లు అది కన్స్ట్రక్ట్ చేయాలనుకుంది అనమాట. అంటే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఏరియా ఏమో 300 square meters ఉండాలి, అలాగే లెంత్ అనేది బ్రెడత్ యొక్క డబుల్ కంటే 1 ఎక్కువగా ఉండాలి. అయితే అప్పుడు లెంత్ని ఎంతగా తీసుకోవాలి, బ్రెడత్ని ఎంతగా తీసుకుని ఆ కార్పెట్ ఏరియాని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఆన్సర్ చేయాలి అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ చాలా సహాయపడుతుంది అనమాట. అట్లాగే మనకి మ్యాథమెటిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి, వాటి యొక్క సమ్ ఏమో 20 అండ్ ప్రోడక్ట్ ఏమో ఒక 225 ఉండేటట్లు మనకి ఆ కండిషన్స్ని ఒబే చేసే పాజిటివ్ ఇంటిజర్స్ ఏంటి, ఇట్లాంటి సమయాల్లో మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ను ఉపయోగిస్తాం అనమాట. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేకపోతే క్వాడ్రాటిక్ అనే పదం ఆల్రెడీ మనం సెకండ్ చాప్టర్లో విన్నాం. పాలినామియల్స్ అనే చాప్టర్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ గురించి నేర్చుకున్నాం కదా. డిపెండ్ ఆన్ డిగ్రీ అనమాట. అంటే డిగ్రీని బేస్ చేసుకుని మనం పాలినామియల్స్ని డిఫరెంట్ టైప్స్లో క్లాసిఫై చేస్తాం. ఒకవేళ డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్ అని, 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అని. అది అక్కడ అంటే డిగ్రీ 2గా ఉన్న మనం పాలినామియల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటున్నాం కదా. ఒకవేళ మనకి దానికి ఈక్వాలిటీ సింబల్ని యాడ్ చేసినట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏం చెప్పుకున్నాం మనం అక్కడ, ax² ప్లస్ bx ప్లస్ c అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్. ఇప్పుడు మనం ఈక్వేషన్ అంటే దేంటి ఈక్వాలిటీ సింబల్ ఉండాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈక్వల్ టు 0 లేకపోతే ఏదైనా కాన్స్టెంట్ రాసాం అనుకోండి, అప్పుడు జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. అయితే ఈ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఏమిటి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ కానీ 1 మార్క్ క్వశ్చన్ కానీ అడగడానికి అవకాశం ఉంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం పాలినామియల్స్లో మనకి ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని రిప్రజెంట్ చేయాలంటే a≠0 అని. ఎందుకంటే ఏ వాల్యూ 0 అయిందనుకోండి అప్పుడు x² టర్మ్ 0 అయిపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ bx ప్లస్ c అవుతుంది. అప్పుడు దాని డిగ్రీ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అప్పుడు దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అనగలమా, అనలేం కదా. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అనాలంటే డిగ్రీ 2 ఉండాలి. ఓన్లీ లీనియర్ పాలినామియల్ అనే మాత్రమే అనగలం. ఇక్కడ కూడా కండిషన్ ఏంటనమాట, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేయాలంటే a≠0 అవ్వాలి. అట్లాగే ఇక్కడ మనకి ABC ఇవి ఏంటనమాట, ఆర్ ఎనీ రియల్ నంబర్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఏంటంటే a not equal to 0 and here a b c are
ఎనీ రియల్ నెంబర్స్ అండి, ఏవైనా రియల్ నెంబర్స్ కావచ్చు. అంటే రియల్ నెంబర్స్ అంటే తెలుసు కదా మనకి, అందులో రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటామంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుంటాం. అట్లాగే కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు అంటే జనరల్ ఫామ్లో ఇవ్వరు మనకి, కొన్ని ఈక్వేషన్ డిఫరెంట్ ఫామ్స్లో ఇచ్చి అసలు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా వెరిఫై చేయమండం ఎలాగో మనం ఈ ఫస్ట్ టాపిక్లో నేర్చుకున్నాం, అంటే ఫస్ట్ పార్ట్లో నేర్చుకున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ 1, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ మ్యాథమెటికల్లీ. అంటే ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారు, వీటిని మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయాలి అంటే ఈక్వేషన్ రూపంలో. అంటే ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలి అన్నమాట. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. అంటే జాన్ జీవంతి అనే 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళిద్దరి దగ్గర 45 మార్బుల్స్ ఉన్నాయన్నమాట మొత్తం. బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్, ఒక్కొక్కరు కూడా 5 మార్బుల్స్ ని పోగొట్టుకున్నారు. అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్, అంటే ఆఫ్టర్ హలో 5 మార్బుల్స్ ఒక్కొక్కరు 5 మార్బుల్స్ ను పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందట, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయడం కదా, 124 వస్తుందట. అయితే we would like to find out how many marbles they had to start them. అంటే ఒకవేళ మనం వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఉన్న మార్బుల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు మనకి సహాయపడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే మనం దేన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి వాళ్ళ దగ్గర స్టార్టింగ్లో ఉన్న మార్బుల్స్ వస్తాయి అని అడుగుతున్నారనమాట. ఇక్కడ మనకి ఒక వేరియబుల్గా తీసుకున్నాం. అయితే మనకి క్వశ్చన్స్ చూసినప్పుడు అంటే ఈ చాప్టర్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ చూసినప్పుడు మనకి అవి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి అడిగారేమో అనిపిస్తుంది అనమాట. కానీ అక్కడ మనం 2 వేరియబుల్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే కలిగి ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. అక్కడ మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 20 అని అన్నారు అనుకోండి, మనం ఇక్కడ 2 పాజిటివ్ ఇంటిజర్స్ కదా అని 2 వేరియబుల్స్ తీసుకోవాలని మనం ప్రాబ్లం స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట. కానీ అక్కడ మనకు సొల్యూషన్ రాబట్టలేదు. ఓకే, కాబట్టి ఒకసారి మనం రెండింటికి డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఏ సమయంలో మనం 2 వేరియబుల్స్ ఉపయోగించాలి, ఏ సమయంలో మనం ఓన్లీ 1 వేరియబుల్ ఉపయోగించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాబట్టాలి అనేది. ఓకే, ఇక్కడ మనకి ఏంటి, మనకి జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. మనం ఏమనుకుంటాం, జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ ఎక్స్ అనుకుందాము, జీవంతి దగ్గర ఉన్న మార్బుల్స్ వై అనుకుందాం అంటాం. కానీ ఒక ఈక్వేషన్ వస్తుంది, కానీ రెండో ఈక్వేషన్ మనకి లీనియర్ ఈక్వేషన్ రాదు. ఒకవేళ మనం ఎక్స్ వై అనుకుని చేస్తే అదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది అనమాట మనం ప్రోడక్ట్ని ఈక్వల్ చేసినప్పుడు. ఓకే, కాబట్టి మనం ఎవరో ఒకరి దగ్గర ఉన్న మార్బుల్స్ని ఎక్స్ అనుకుంటే రెండో పర్సన్ దగ్గర ఉన్న మార్బుల్స్ చెప్పవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరి దగ్గర అంటే జాన్ జీవంతి దగ్గర ఒక 20 మార్బుల్స్ ఉన్నాయి. జాన్ దగ్గర 12 మార్బుల్స్ ఉంటే మనం జీవంతి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో చెప్పగలుగుతాం కదా, ఎందుకంటే 20లోంచి 12 మైనస్ చేస్తే 8 వస్తుంది కాబట్టి 8 మార్బుల్స్ అని చెప్పగలుగుతాం. కాబట్టి ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉన్న మార్బుల్స్ని సమ్ ఎక్స్ అనుకుంటే మనం ఆటోమేటిక్గా సెకండ్ పర్సన్ దగ్గర ఉన్న మార్బుల్స్ని ఆ ఎక్స్ అనే వేరియబుల్స్లో రాబట్టగలం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, మనం ఫస్ట్ లెట్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ John have ఈక్వల్ టు ఎక్స్. దీని నుంచి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒకవేళ 20 ఉంది, జాన్ దగ్గర 12 ఉంటే మనకి జీవంతి దగ్గర ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. ఎలా వస్తుంది, ఈ 20లోంచి టోటల్ నుంచి జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ మైనస్ చేస్తే వస్తుంది. ఇక్కడ టోటల్ ఎంత 45. ఓకే, జాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి ఎక్స్, అప్పుడు జీవంతి దగ్గర ఎన్ని ఉంటాయంటే 45 మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. దెన్ the number of marbles Jivanti have equal to 45 minus x అవుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఏమంటారు కండిషన్,
బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. ఒక్కొక్కరు 5 మార్బుల్స్ని పోగొట్టుకున్నారు అన్నమాట. అప్పుడు పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మార్బుల్స్ నెంబర్ తగ్గిపోతుంది కదా. ఆఫ్టర్ లూజింగ్ 5 marbles each, అంటే ఒక్కొక్కరు 5 మార్బుల్స్ పోగొట్టుకున్న తర్వాత ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ హ్యాడ్. స్టార్టింగ్ లో ఎన్ని మార్బుల్స్ ఉన్నాయనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. అందులో 5 మార్బుల్స్ లాస్ట్ అయ్యారు. అంటే 5 మైనస్ చేయాలి కదా. అంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ 5 మార్బుల్స్ ఉంటాయన్నమాట తన దగ్గర. అండ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జివంతి హ్యాడ్. స్టార్టింగ్ లో జివంతి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి అనుకున్నాం? 45 మైనస్ ఎక్స్ ఉన్నాయి. ఇందులోంచి మనం ఏం చేయాలి? ఒక 5 మైనస్ చేయాలి. -5 దిస్ ఈక్వల్ టు 45 నుంచి ఒక 5 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 40 మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. ఇన్ని ఉంటాయి మనకి. ఆఫ్టర్ లాజింగ్ 5 మార్బుల్స్ ఈచ్. ఇప్పుడు ఇచ్చినది ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే హ్యావ్ నౌ హ్యావ్. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మార్బుల్స్ యొక్క నెంబర్ని ప్రోడక్ట్ చేస్తే అంటే మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందట? 124 వస్తుందట. ఇప్పుడు గివెన్ ప్రోడక్ట్ అంటే ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు 5 మార్బుల్స్ లాస్ట్ అయిన తర్వాత జాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎక్స్ మైనస్ 5 ఉన్నాయి. నెక్స్ట్ జివంతి దగ్గర ఎన్ని ఉన్నాయి? 40 మైనస్ ఎక్స్. ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి మల్టిప్లై చేస్తాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందట? 124 వస్తుందట. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం? ఎక్స్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తాం. ఎక్స్ ఇంటూ 40 ఎక్స్ అవుతుంది. తర్వాత మైనస్ సైన్ ఉంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. తర్వాత ఈ 5తో మల్టిప్లై చేస్తాం. 5 ఇంటూ 40 5 40 జార్ ఎంత అవుతుంది? 5 4 జార్ 20 అంటే 200 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -200. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x ఈక్వల్ టు 124 అవుతుంది అన్నమాట. ఇందులో లైక్ టర్మ్స్ ఏమైనా ఉన్నట్లయితే యాడ్ చేస్తాము, సబ్ట్రాక్ట్ చేస్తాము. మనం ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాస్తాం కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్తో సహా రాయాలి. తర్వాత ఎక్స్ టర్మ్ ఇక్కడ 40x ఉంది, ఇక్కడ ఒక 5x ఉంది. 40x 5x యాడ్ చేస్తే 45x అవుతుంది. తర్వాత కాన్స్టెంట్ నెంబర్ ఒకటే ఉంది కదా -200 ఈక్వల్ టు 124. ఈ 124ని కూడా మనం LHS లోకి తీసుకొచ్చినట్లయితే దట్ ఎంప్లాయ్ -x స్క్వేర్ ప్లస్ 45x నెక్స్ట్ -200 -124 అవుతుంది కదా ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఎంప్లాయిస్ -x స్క్వేర్ ప్లస్ 45x. ఇవి రెండు కూడా మనకి నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేసేస్తాం. యాడ్ చేస్తే ఏమవుతుంది? -324 ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నెగిటివ్ సైన్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏం చేస్తామట? త్రూఅవుట్గా ఈక్వేషన్ని మనం మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే సైన్లు మారిపోతాయి. అంటే ఇప్పుడు ఇదేమో ఎక్స్ స్క్వేర్ -45x ప్లస్ 324 ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న మార్బుల్స్ని అంటే స్టార్టింగ్లో వాళ్ళ దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు, అసలు అవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా లేదా అని. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగానే డిగ్రీ 2 ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటాం. కానీ ఇచ్చిన ఈక్వేషన్లో డిగ్రీ 2 కనిపించవచ్చు, కానీ దాన్ని మనం సింప్లిఫై చేసి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్ 0 ఫామ్లోకి మార్చాలనుకున్నప్పుడు అందులో డిగ్రీ 2 మిస్ అవ్వచ్చు అనమాట. 3 రావచ్చు లేకపోతే 1 రావచ్చు అనమాట. కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే
అందులో ఉన్న డిగ్రీని వెంటనే అబ్జర్వ్ చేసి చూసిన వెంటనే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది లేకపోతే కాదు అని డిసైడ్ చేయడం కాదు. ఒక్కొక్కసారి అక్కడ 2 కనిపించకపోవచ్చు, డిగ్రీ 3 కనిపించవచ్చు. అయితే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 2 ఉండాలి కదా, కాబట్టి ఇది కాదు అని చెప్పలేము. ఎందుకంటే దాన్ని సింప్లిఫై చేసి మనం ax² + bx + c = 0 ఫామ్లోకి మార్చడానికి ప్రయత్నించినప్పుడు అందులో ఆ క్యూబ్ టర్మ్ ఎలిమినేట్ అవ్వచ్చు అనమాట, స్క్వేర్ టర్మే ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ని ax² + bx + c = 0 రూపంలోకి మార్చడానికి ప్రయత్నించాలి అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x - 2 హోల్ స్క్వేర్ +1 = 2x - 3. ఓకే, ఇట్లాంటి ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ పాలినామియల్స్ అలాగే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ సహాయపడతాయి అనమాట. a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్, a + b × a - b, అలాగే a + b హోల్ క్యూబ్ ఫార్ములాస్ ఉంటాయి కదా, వీటిని మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అంటాం. ఈ ఐడెంటిటీస్ తెలిస్తేనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలం. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది ఎట్లా ఉంది, మనకి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. మనకి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఆల్రెడీ రోయల్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. a - b హోల్ స్క్వేర్ = a² - 2ab + b². దీన్నే మనం a² + b² - 2ab అని కూడా రాయొచ్చు. ఓకే, ఈ ఫార్ములా ఎక్స్పాండ్ చేయాలి అన్నమాట మనం ఫస్ట్. ఓకే, ఇక్కడ a² - 2ab + b². ఏ అంటే ఇక్కడ x 2 తర్వాత ఇక్కడ ఏముంది +1 = 2x - 3. దట్ ఇంప్లైజ్ x స్క్వేర్ చేస్తే x² - 2 2s are 4x + 2 స్క్వేర్ చేస్తే 4 + 1 = 2x - 3. ఓకే, ఇప్పుడు మనం ఈ RHS లో ఉన్న టర్మ్స్ కూడా LHS లోకి తీసుకురావడానికి ప్రయత్నించినట్లయితే 4x ప్లస్ ఇది అవసరమైతే యాడ్ చేసేయచ్చు. ఇక్కడ 4 + 1 5, ఇది 2x - 2x అవుతుంది, -3 + 3 అవుతుంది. ఇంకా మనకు RHS లో ఏముండలేదు కాబట్టి 0 రాస్తాను. ఇప్పుడు మనకి లైక్ టర్మ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి. x² టర్మ్ ఇంకా ఎక్కడ లేదు కదా, x². అలాగే x టర్మ్స్ 2 ఉన్నాయి, ఈ రెండు లైక్ టర్మ్స్ అంటాం. ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 4 6 అంటే 2 6 అవుతుంది, 6x. అలాగే కాన్స్టెంట్ టర్మ్స్ 2 ఉన్నాయి, రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం = 0. ఓకే, ఇప్పుడు చూడండి ఇది చూడడానికి ax² + bx + c ఫామ్ లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ ఏం రాస్తుంటాం, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. So given equation is a quadratic equation. Okay, next second one తీసుకుందాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు మనకి, x × x + 1 + 8 = x + 2 × x - 2. మరి ఇందులో అసలు డిగ్రీ 2 కనిపించట్లేదు కదా, కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని వెంటనే చెప్పేసేయకూడదు, సింప్లిఫై చేసి చూడాలన్నమాట. ఓకే, ఫస్ట్ మల్టిప్లై చేసేద్దాం. x తో లోపల ఉన్న రెండు టర్మ్స్ మల్టిప్లై చేస్తే x × x x² + x × 1 x అవుతుంది +8 = ఇక్కడ మనకి a + b × a - b రూపంలో ఉంది కాబట్టి a² - b² రాయొచ్చు. లేకపోతే మీకు అది గుర్తుకు రాకపోతే x తో ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేసిన తర్వాత 2 తో రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేసినా నో ప్రాబ్లం. ఓకే, ఇది a + b × a - b కదా, x² - 2² అంటే ఇక్కడ నేను ఏ ఫార్ములా ఉపయోగించాను, మీరు వీలైతే మీరు యూజ్ చేసిన ఫార్ములాని ఇక్కడ రాయడానికి ప్రయత్నించడానికి a + b × a - b ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం a² - b² గా రాసామన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. x² + x + 8 = x స్క్వేర్ చేస్తే x² - 2 స్క్వేర్ చేస్తే 4. ఇప్పుడు మనం ఈ
ఆర్హెచ్ఎస్ లో టర్మ్స్ ని ఎల్హెచ్ఎస్ లోకి తీసుకొచ్చినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. మనం ఇక్కడే ఉంచేసేయచ్చు, రెండు వైపులా మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ కట్ చేసేయచ్చు, ఎందుకంటే రెండు ఒకే సైన్ నుండి రెండు డిఫరెంట్ పొజిషన్స్ లో ఉన్నప్పుడు, అంటే ఎల్హెచ్ఎస్ లో ఒకటి ఆర్హెచ్ఎస్ లో ఒకటి ఉన్నప్పుడు కట్ చేసేసేయచ్చు, రెండు ఈక్వల్ టర్మ్స్ అయినప్పుడు, అంటే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు. చూడండి, ఇప్పుడు ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 0 అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇందులో లైక్ టర్మ్స్ ఎక్స్ టర్మ్ ఒకటే ఉంది, తర్వాత ఈ రెండు కాన్స్టెంట్ టర్మ్స్ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాను ఈక్వల్ టు 0. ఇది మనం ఇంతకు మించి సింప్లిఫై చేయలేం, కానీ ఇందులో ఎక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ టర్మే కనిపించట్లేదు కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనొచ్చు అంటే అనలేము. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. therefore the given equation is not a quadratic equation రాస్తాం అన్నమాట. this is not in the form of ax square plus bx plus c equal to 0. So given equation is not a quadratic equation. Okay, next third one, x into 2x plus 3. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x into 2x plus 3 equal to x square plus 1. ఫస్ట్ దీన్ని మనం ax square plus bx plus c equal to 0 ఫామ్ లోకి మార్చడానికి ప్రయత్నిద్దాం. x తో మనం ఈ టూ టర్మ్స్ ని మల్టిప్లై చేసినట్లయితే x into 2x 2x స్క్వేర్ అవుతుంది, x into 3 ఏమవుతుంది 3x అవుతుంది, ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు RHS లో ఉన్న టర్మ్స్ కూడా మనం LHS లోకి తీసుకొచ్చినట్లయితే 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ x స్క్వేర్ మైనస్ 1. ఇంకా RHS లో ఏ టర్మ్స్ లేకపోతే 0 ఉంచుతాం. ఇందులో లైక్ టర్మ్స్ ఏమన్నా ఉంటే వాటిని యాడ్ చేయడమో సింప్లిఫై చేయడం మైనస్ చేయడమో చేస్తాం. ఇవి రెండు లైక్ టర్మ్స్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 2 లోంచి 1 మైనస్ చేస్తే 1x స్క్వేర్ ని మనం ఏం రాస్తాం x స్క్వేర్ అని రాస్తాం. ప్లస్ x టర్మ్ ఒకటే ఉంది, అలాగే కాన్స్టెంట్ కూడా ఒకటే ఉంది. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఫామ్ లో ఉంది కదా. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇచ్చిన ఈక్వేషన్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. therefore given equation is a quadratic equation. Okay, next fourth one. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 4. మనకి ఇది చూడగానే ఏమనిపిస్తుంది అంటే దీని యొక్క డిగ్రీ 3 కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదేమో అనిపిస్తుంది. కానీ సింప్లిఫై చేసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ కనుక ఎలిమినేట్ అయితే అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది కదా. కాబట్టి ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం ఇది ఎలా ఉందంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే మనం ఇది చెయ్యాలంటే మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిసి ఉండాలన్నమాట. మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏం నేర్చుకుంటాం మనం, a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అని ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. కాబట్టి దీన్ని అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ a అంటే x కదా, ప్రతి టర్మ్ ఫస్ట్ బాక్స్ లో a ఉంచుతాం. తర్వాత b అంటే 2 కదా, 2 2 2. దీన్ని ఎక్స్పాండ్ చేసాం. ఈక్వల్ టు RHS లో ఏముంది x క్యూబ్ మైనస్ 4. ఓకే, x క్యూబ్
ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 స్క్వేర్ చేస్తే 4 అవుతుంది, 2 క్యూబ్ చేస్తే 8 అవుతుంది, ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 2s are 6 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 4s are 12 ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4. ఒకసారి మనం ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని అబ్జర్వ్ చేస్తే మనకి బోత్ సైడ్స్ ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది, పైకి రెండింటికి సేమ్ సైన్ ఉంది. ఒకవేళ దీన్ని ఎల్హెచ్ఎస్లో తెస్తే ఎలాగో మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఎలాగో కట్ చేస్తాం కదా, కాబట్టి కట్ చేస్తే ఇంకా మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి మనకి ఎల్హెచ్ఎస్లో 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8. ఆర్హెచ్ఎస్లో ఏముందంటే -4 ఉంది. ఈ -4ను కూడా మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8. ఈ -4 ఎల్హెచ్ఎస్లోకి వస్తే ఏమవుతుంది +4 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 12 అవుతుంది, ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఒకవేళ మీరు దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలనుకుంటే చూడండి, ప్రతి టర్మ్లో 6 టేబుల్ కట్ అవుతుంది కాబట్టి 6ని కామన్ తీయొచ్చు. 6 కామన్ తీసామనుకోండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, 6 టేబుల్ 12లో 2 టైమ్స్ 2x అలాగే 12లో 2 టైమ్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 6ని ఆర్హెచ్లోకి పంపితే డివైడ్ చేసింది 0ని, అప్పుడు 0 అయిపోతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x plus 2 equal to 0. This is in the form of ax square plus bx plus c equal to 0. కాబట్టి మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమవుతుందంట క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. గివెన్ ఈక్వేషన్ is a quadratic equation. Okay, next exercise number 4.1 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇంతకు ముందే చేసాం కదా ఎగ్జాంపుల్ 2లో, అదే విధంగా చేస్తాం అన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నించినట్లయితే ఫస్ట్ ఇది మనకి ఎట్లా ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని ఆల్రెడీ లోయర్ క్లాస్ ఆఫ్ ఫార్ములా నేర్చుకున్నాం. ఈ ఐడెంటిటీ అంటే కదా ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ, దీని ప్రకారం ఎక్స్పాండ్ చేసినట్లయితే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఆర్హెచ్ఎస్లో 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 3 6 అవుతుంది. ఇక్కడ x x 1 1. ఇప్పుడు సింప్లిఫై చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 1s are 2x ప్లస్ 1 స్క్వేర్ చేస్తే 1 ఈక్వల్ టు 2x మైనస్ 6. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ కట్ చేయొచ్చు, లేకపోతే ఎల్హెచ్ఎస్ లో నుంచి ఆర్హెచ్ఎస్ లో తీసుకొచ్చిన తర్వాత కూడా చేయొచ్చు అనమాట. ఎట్లా చేసినా ఒకటే అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ 2x మైనస్ 2x అవుతుంది, మైనస్ 6 ప్లస్ 6 ఈక్వల్ టు 0. ప్లస్ 2x మైనస్ 2x గెట్స్ క్యాన్సిల్. ఇంక మిగిలిన టర్మ్స్ ఏంటి, ఎక్స్ స్క్వేర్. ఈ రెండు కాన్స్టెంట్ టర్మ్స్ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం, ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 0 అవ్వలేదు. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 0 అయినా నో ప్రాబ్లం, కాన్స్టెంట్ టర్మ్ 0 అయినా నో ప్రాబ్లం. కానీ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ మాత్రమే 0 కాకూడదు, కాబట్టి ఇది కూడా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ b వాల్యూ 0 అవుతుంది అనమాట. దిస్ ఈస్ in the form of ax square plus bx plus c equal to 0. కాబట్టి మనకి గివెన్ ఈక్వేషన్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. గివెన్ ఈక్వేషన్ is a quadratic equation.
ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు -2 ఇంటూ 3 మైనస్ ఎక్స్. సింప్లిఫై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు -2తో మల్టిప్లై చేసినట్లయితే -2 ఇంటూ 3 6 అవుతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x అవుతుంది. వీటన్నిటిని మనం ఎల్హెచ్ఎస్లో తీసుకొచ్చినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6 ప్లస్ 6 అవుతుంది. అలాగే 2x మైనస్ 2x అవుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో లైక్ టర్మ్స్ ఉంటే యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేస్తాం. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది, ఈ రెండు లైక్ టర్మ్స్ మరి ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. -2 యాడ్ చేస్తే -4x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇది కూడా మనకి ఏ ఫామ్ లో ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 ఫామ్ లో ఉంది కదా, కాబట్టి ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని సేమ్ ఇదే రాస్తాం అన్నమాట. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ x minus 2 into x plus 1 equal to x minus 1 into x plus 3. ఓకే, దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x minus 2 into x plus 1 equal to x minus 1 into x plus 3. ఫస్ట్ x తో ఈ టూ టర్మ్స్ మల్టిప్లై చేసి x ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1x అంటే దాన్ని x అని రాస్తాం. -2 తో -2 ఇంటూ x -2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 1s are 2 అవుతుంది. x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ x అంటే 3x అవుతుంది. -1 ఇంటూ x -1x దాన్ని -x అని రాస్తాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 1s are 3 అవుతుంది. బోత్ సైడ్స్ x స్క్వేర్ ఉంది కదా, కట్ చేసేసేయచ్చు. ఇంకా మనకి LHS లో ఏం మిగిలాయి, ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -x వస్తుంది, -2 ఈక్వల్ టు 0. ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 2x అవుతుంది, -3. ఈ LHS లో ఉన్న టర్మ్స్ అన్నిటిని RH లో తెచ్చినట్లయితే -x -2 -2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో ఈ రెండు లైక్ టర్మ్స్ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే -3x అవుతుంది. ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే +1 ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేయొచ్చు. ఒకవేళ మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3x - 1 ఈక్వల్ టు 0. అసలు ఇందులో మనకి x స్క్వేర్ టర్మే లేదు కదా, అంటే ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో లేదు కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదన్నమాట. దిస్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c equal to 0. Therefore, given equation is not a quadratic equation. Okay, next ఫోర్త్ వన్. మరి ఈ ఫామ్ లో ఉన్నది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు కదా, కాబట్టి ఇది కూడా కాదేమో అని అనుకోకూడదు. సింప్లిఫై చేసి చెక్ చేయాలి ఫస్ట్. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x - 3 ఇంటూ 2x ప్లస్ 1 ఈక్వల్ టు x ఇంటూ x ప్లస్ 5. ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. x ఇంటూ 2x 2x స్క్వేర్, x ఇంటూ 1 అంటే 1x అంటే x, -3 2s are 6 -6x మైనస్ ఇంటూ ప్లస్ -3 1s are 3. x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ x 5x. ఓకే, 2x స్క్వేర్ ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సపరేట్ చేస్తే -5x వస్తుంది, -3 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 5x. ఇప్పుడు LHS లో ఉన్న టర్మ్స్ RH లో తీసుకొస్తే 2x స్క్వేర్ -5x -3 -x స్క్వేర్, సారీ మైనస్ కదా, -5x ఈక్వల్ టు 0. ఇందులో లైక్ టర్మ్స్ ఏమున్నాయి, 2x స్క్వేర్ -x స్క్వేర్ లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సపరేట్ చేస్తే x స్క్వేర్ వస్తుంది. -5x లైక్ టర్మ్స్ రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే -10x అవుతుంది. కాన్స్టెంట్ టర్మ్ ఒకటే ఉంది కదా, -3 ఈక్వల్ టు 0.
ఇది చూడడానికి మనకి ఎలా ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రేట్ ax లేకపోతే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అని కూడా అనొచ్చు అనమాట. ax స్క్వేర్ plus bx plus c equal to 0. Therefore, given equation is a quadratic equation. Okay, next, fifth one. 2x minus 1 into x minus 3 equal to x plus 5 into x minus 1. First 2x తో మల్టిప్లై చేద్దాం. 2x into x ఏమవుతుంది, 2x స్క్వేర్ మైనస్ 3 into 2x 6x అవుతుంది. మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3 ఆర్ 3 అవుతుంది. అట్లాగే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 1 ఆర్ 5. ఓకే, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది. ఈ రెండు ఎక్స్ టర్మ్స్ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే మైనస్ 7x ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 4x మైనస్ 5. ఇప్పుడు వీటన్నిటిని మనం LHS లోకి తీసుకొచ్చినట్లయితే 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 3 ఈక్వల్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒకసారి లైక్ టర్మ్స్, ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 7x మైనస్ 4x లైక్ టర్మ్స్ ఒకే సైన్ ఉంది మైనస్ 11x అవుతుంది. ప్లస్ 3 ప్లస్ 5 యాడ్ చేస్తే ప్లస్ 8 వస్తుంది ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c equal to 0. Therefore, given equation is a quadratic equation. Okay, next sixth one. X square plus 3x plus 1 equal to x minus 2 whole square. Simplify చేద్దాం. x square plus 3x plus 1 equal to, ఇది చూడడానికి ఎలా ఉంది అంటే మనకి a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఏంటి, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములాని మనం ఉపయోగించుకున్నట్లయితే a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్, ఫస్ట్ 2 బ్రాకెట్ x x తర్వాత 2 2. సింప్లిఫై చేయండి. x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2 2s ఆర్ 4x, 2 స్క్వేర్ చేస్తే 4. x స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటి, 3x ప్లస్ 1 ఈక్వల్ టు మైనస్ 4x ప్లస్ 4. వీటిని LHS లోకి తెచ్చినట్లయితే 3x ప్లస్ 1 ప్లస్ 4x మైనస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది. లైక్ టర్మ్స్ చూసినట్లయితే 3x 4x 7x అవుతుంది. ప్లస్ 1 మైనస్ 4 మైనస్ 3 ఈక్వల్ టు 0. అసలు ఇందులో ఎక్స్ స్క్వేర్ టర్మే లేదు కదా, కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదనమాట. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c equal to 0. Therefore, given equation is not a
quadratic equation. Okay, next seventh one, x plus 2 whole cube equal to 2x into x square minus 1. X plus 2 whole cube equal to 2x into x square minus 1. ఓకే, ఇది ఎలా ఉంది చూడడానికి a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఫార్ములాని అప్లై చేద్దాం. a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మనం ఏం నేర్చుకున్నాం? a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అని నేర్చుకున్నాం కదా. ఓకే, దీన్ని అప్లై చేద్దాం. a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు 2x తో ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే 2x ఇంటూ ఎక్స్ 2x క్యూబ్ అవుతుంది. మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 2x ఇంటూ 1 అంటే మైనస్ 2x అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఇక్కడ మనం x 2 రాసినట్లయితే x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3x ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 కదా ప్లస్ 8 అవుతుంది ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 2x అవుతుంది. x క్యూబ్ ప్లస్ 2 3s are 6x స్క్వేర్ అవుతుంది ప్లస్ 3 4s are 12x ప్లస్ 8 ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 2x అవుతుంది. వీటిని కూడా మనం LHS లోకి తెచ్చినట్లయితే x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 2x ఈక్వల్ టు 0 అవుతుంది. ఇందులో మనం లైక్ టర్మ్స్ చూసినట్లయితే ఇవి రెండు లైక్ టర్మ్స్, అది ఇది క్యూబ్ కదా, కానీ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఒక్కటే ఉంది కదా ఎక్స్ స్క్వేర్ టర్మ్ 6x స్క్వేర్, ఎక్స్ టర్మ్స్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది, రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి 14x కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఒకవేళ మనం స్టార్టింగ్ లో మైనస్ ఉండకూడదు అంటే త్రూఅవుట్ గా మైనస్ తో మల్టిప్లై చేసినట్లయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 8 ఈక్వల్ టు 0. దీని ఆర్డర్ 2 కాదు కదా, ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది అంటే ఆర్డర్ 3 అయింది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదనమాట. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c equal to 0. Therefore, given equation is not a quadratic equation. Okay, next eighth one. ఇచ్చినది ఏంటంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్. ఇక్కడ క్యూబ్ ఉంది కదా కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అనుకోవడానికి లేదనమాట. ఒకవేళ సింప్లిఫై చేసినప్పుడు ఆ ఎక్స్ క్యూబ్ టర్మ్ ఎలిమినేట్ అయితే అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవడానికి అవకాశం ఉంది కదా. ఓకే, ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు, ఇది చూడడానికి a మైనస్ బి హోల్ క్యూబ్ లా ఉంది. మనం a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం? a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్ అని నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్ లో. దీన్ని అప్లై చేద్దాం. a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్ ఎక్స్ 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 నెక్స్ట్ 2 2 2 సింప్లిఫై చేద్దాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్
3 2 6 ఇక్కడ 6x స్క్వేర్ చేస్తే x² డైరెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ 2 స్క్వేర్ చేస్తే 4 3 12 ఇంకా x ఉంది, -2 క్యూబ్ చేస్తే 8 అన్నమాట. చూడండి బోత్ సైడ్స్ x³ ఉంది, కట్ చేస్తాను. ఇంకా మిగిలినవి ఏంటి ఇక్కడ -4x² -x + 1 = -6x² + 12x - 8. RHS లో టర్మ్స్ అన్నిటిని కూడా LHS లో తీసుకొచ్చినట్లయితే +6x² అవుతుంది, -12x అవుతుంది, +8 = 0 అని ఇచ్చాం. ఫస్ట్ లైక్ టర్మ్స్ చూసుకున్నట్లయితే ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 6 నుంచి 4 - చేస్తే 2x². నెక్స్ట్ ఇది లైక్ టర్మ్స్ ఒకే సైన్ ఉంది, 12 కి 1 యాడ్ చేస్తే 13x. నెక్స్ట్ ఇవి రెండు లైక్ టర్మ్స్ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 9 = 0. ఇది చూడడానికి ఎలా ఉంది మనకి ax² + bx + c = 0 ఫామ్ లో ఉంది కదా. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. Therefore, given equation is a quadratic equation. Okay, next second one. Represent the following situation in the form of quadratic equations. First one, the area of a rectangular plot is 528 square meters. The length of the plot in meters is 1 more than twice its breadth. We need to find the length and breadth of the plot. అంటే ఒక రెక్టాంగులర్ ఫ్లాట్ యొక్క ఏరియా 528 స్క్వేర్ మీటర్స్, దాని యొక్క లెంత్ బ్రెడ్త్ కి యొక్క ట్వైస్ కంటే 1 ఎక్కువగా ఉంది. అయితే ఒకవేళ మనం ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ లెంత్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే దానికి సహాయపడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫామ్ చేయమంటున్నారు అనమాట. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ని బ్రెడ్త్ ని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకి బ్రెడ్త్ తెలిస్తే లెంత్ ని చెప్పొచ్చు, ఎందుకంటే లెంత్ అనేది బ్రెడ్త్ యొక్క ట్వైస్ కంటే 1 ఎక్కువ కాబట్టి మనం ఫస్ట్ బ్రెడ్త్ ని x అనుకోవాలన్నమాట. లెట్ బ్రెడ్త్ సాధారణంగా మనం b తో రిప్రజెంట్ చేస్తాం కదా, = x మీటర్స్ అనుకున్నాం. ఇప్పుడు దీని నుంచి లెంత్ చెప్పొచ్చు, దెన్ లెంత్ దీన్ని L తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఏమన్నారు ఇక్కడ మనకి 1 more than twice its breadth, అంటే ట్వైస్ అంటే డబుల్ చేస్తాం, బ్రెడ్త్ ని డబుల్ చేస్తే 2x అవుతుంది. 1 more than అంటే యాడ్ చేస్తాం కదా, +1 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఇచ్చింది ఏంటి, గివెన్ ఏరియా ఇచ్చారు, ఏరియా = 528 స్క్వేర్ మీటర్స్. మనం రెక్టాంగులర్ షేప్ లో ఉంది ఆ ప్లాట్. రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఎల్పి అంటాం కదా. 528 ఇచ్చారు. ఇక్కడ మనకి లెంత్ ఎంత, మనకి 2x + 1, బ్రెడ్త్ నేమో x అనుకున్నాం, = 528. మల్టిప్లై చేసినట్లయితే 2x × x అంటే 2x² + 1 × x అంటే x = 528. ఈ 528 ని మనం LHS లోకి తెచ్చినట్లయితే 2x² + x - 528 = 0. This is the required quadratic equation to find the length and breadth of the rectangular plot. Next, second one. The product of two consecutive positive integers is 306. We need to find integers. అంటే 2 పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క ప్రోడక్ట్ 306 అయితే వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి సహాయపడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫామ్ చేయమంటారు అన్నమాట. మనకి ఇంటిజర్స్ అంటే తెలుసు కదా, అంటే so on -3 -2 -1 0 1 2 3 అండ్ so on. వీటిని మనం పాజిటివ్ ఇంటిజర్స్ అంటున్నాం. అలాంటి 2 పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకుని వాటిని మల్టిప్లై చేస్తే 306 వస్తుంది.
నెక్స్ట్ ఇక్కడ ఏం పదం వాడారు? కాన్సిక్యూటివ్. కాన్సిక్యూటివ్ అంటే వరుస, అంటే పక్క ప్రక్కనే ఉండే రెండు పాజిటివ్ ఇంటిజర్స్ని తీసుకుని మల్టిప్లై చేస్తే 306 వస్తుందట. ఆ పాజిటివ్ ఇంటిజర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు 1 2 అనుకుంటే ఫస్ట్ది ఏంటంటే సెకండ్ది 1 ఎక్కువగా ఉంది. అలా కాకుండా 2 3 అనుకుంటే అలా ఏవి రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకున్నా సరే ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ 1 ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ది ఎక్స్ అనుకుంటే రెండోది ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. మనం ఇట్లా 2 పాజిటివ్ ఇంటిజర్స్ అనగానే ఫస్ట్ దాన్ని ఎక్స్ సెకండ్ దాన్ని వై అనుకుని ప్రయత్నించినట్లయితే, అంటే మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో కాన్సెప్ట్ గుర్తుకొచ్చినట్లయితే అలా అనుకుంటాం. 2 పాజిటివ్ ఇంటిజర్స్ కాబట్టి ఆ రెండింటిని ఎక్స్ కామా వై అనుకుంటాం. అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 306 అంటాం. కానీ ఇంకొక లీనియర్ ఈక్వేషన్ కావాలి. ప్రోడక్ట్ తీసుకుంటే మనకి లీనియర్ ఈక్వేషన్ రాదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి మనం ఏమనుకుందాం? ఆ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ని కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1 అనుకుందాం. లెట్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ be x కామన్ x ప్లస్ 1. ఇక్కడ ఏమి ఇచ్చారు? గివెన్ ప్రోడక్ట్ ఈక్వల్ టు 306. ప్రోడక్ట్ అంటే ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం కదా. ఆ రెండు ఏంటి? ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 306. మల్టిప్లై చేసినట్లయితే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ ఈక్వల్ టు 306. ఈ 306 ని మనం LHS తీసుకొచ్చినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టు ఫైండ్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్. Next, third one. Rohan's mother is 26 years older than him. Product of their ages 3 years from now will be 360. We would like to find Rohan's present age. అంటే రోహన్స్ యొక్క వాళ్ళ మదరు రోహన్ కంటే 26 ఇయర్స్ పెద్దవారు అన్నమాట ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ 3 years ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుంచి 3 years తర్వాత వాళ్ళిద్దరు ఏజెస్ని మల్టిప్లై చేస్తే 360 వస్తున్నట్టు. అయితే ఒకవేళ మనం రోహన్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమిటి అని అడుగుతున్నారు అనమాట. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ రోహన్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాం. లెట్ రోహన్స్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ ఇయర్స్. రోహన్స్ ప్రజెంట్ ఏజ్ తెలిస్తే వాళ్ళ మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ చెప్పేయచ్చు, ఎందుకంటే రోహన్ కంటే 26 ఇయర్స్ ఎక్కువ పెద్దవారు కాబట్టి. దెన్ రోహన్స్ మదర్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 26 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఇప్పటి నుంచి 3 years తర్వాత వాళ్ళ ఇద్దరి యొక్క ఏజెస్ యొక్క ప్రోడక్ట్ 360 అంటే ఆఫ్టర్ 3 years మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ 3 years రోహన్స్ ఏజ్ విల్ బి ఏమవుతుంది? ఎక్స్ ఇంకొక 3 years పెరుగుతుంది అంటే ఎక్స్ ప్లస్ 3 years అవుతుంది. అలాగే హిజ్ మదర్స్ వాళ్ళ మదర్ ప్రజెంట్ ఏజ్ ఏంటి? ఎక్స్ ప్లస్ 26 ఇంకొక 3 years పెరుగుతుందంటే ప్లస్ 3 అవుతుంది. అప్పుడు ఎక్స్ ప్లస్ 26కి 3 యాడ్ చేస్తే 29 years అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇచ్చింది ఏంటి? ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 360 అట. గివెన్
రోహన్ ఏజ్ ఆఫ్టర్ 3 years ఎంత x+3 ఇంటూ వాళ్ళ మదర్ ఏజ్ x+29 ఈక్వల్ టు 360. సింప్లిఫై చేసినట్లయితే x ఇంటూ x x స్క్వేర్, 29 ఇంటూ x 29x, 3 ఇంటూ x 3x ప్లస్ 329 సార్ ఎంత అవుతుంది 87 అవుతుంది కదా, 87 ఈక్వల్ టు 360. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ రెండు లైక్ టర్మ్స్ ఒకే సైడ్ ఉంది కాబట్టి 32x ప్లస్ 87 ఈక్వల్ టు 360. ఈ 360 కూడా మనం LHS లోకి తీసుకొచ్చినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x ప్లస్ 87 మైనస్ 360 ఈక్వల్ టు 0. ఇందులో ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్ నెంబర్ పెద్దది కాబట్టి మైనస్ 10 లోంచి 7 మైనస్ చేస్తే 3, ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 5 ఉంటుంది. 15 లోంచి 8 మైనస్ చేస్తే 7, ఇక్కడ 2 ఉంటుంది, 273 ఈక్వల్ టు 0 అన్నమాట. దీనిని కనుక మనం సాల్వ్ చేసినట్లయితే రోహన్స్ ప్రజెంట్ ఏజ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్. A train travels a distance of 480 kilometers at a uniform speed. If the speed had been 8 kilometers per hour less, then it would have taken 3 hours more to cover the same distance. We need to find the speed of the train. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాన్ని x km/h అనుకుంటాం. ఇక్కడ మనకి సెకండ్స్ డిస్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి వెళ్ళాలి, ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 480 కిలోమీటర్స్. మనం x km/h స్పీడ్తో వెళ్ళినట్లయితే కొంత టైం పడుతుంది, ఏదో 10 hours అనుకుందాం. ఒకవేళ దాని యొక్క స్పీడ్ని 8 kilometers రెడ్యూస్ చేసినట్లయితే, తగ్గించినట్లయితే, మనం స్పీడ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, టైం పెరుగుతుంది అనమాట. అంటే ఇంకొక 3 hours ఎక్కువ పడుతుంది అనమాట. అంటే 10 hours పట్టేది 13 hours పడుతుంది అనమాట. అంటే రెండు టైమ్స్కి డిఫరెన్స్ ఎంత అంటే 3 hours అనమాట. అయితే మనం స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎట్ స్టార్టింగ్ అనమాట ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని ఎక్స్ అనుకున్నాం. లెట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటే యూనిఫామ్ స్పీడ్ అని కదా, x km/h. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు మనకి, 480 kilometers ఇచ్చారు. గివెన్ డిస్టెన్స్ ఈక్వల్ టు 480 kilometers. నెక్స్ట్ మనం స్పీడ్ని 8 kilometers రెడ్యూస్ చేయడం వల్ల 3 hours ఎక్కువ పడుతుంది. అంటే ఇక్కడ మనకి టైం తెలుసు, టైం డిఫరెన్స్ తెలుసు. అంటే టైంలో ఫార్ములా ఏంటి మనకి ఫిజిక్స్లో నేర్చుకున్నాం కదా, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ ఫార్ములాని అప్లై చేస్తాం కదా. ఓకే, అంటే మనం ఫస్ట్ స్పీడ్తో వెళ్ళినప్పుడు పట్టిన టైం t1 అనుకుందాం, అలాగే స్పీడ్ని రెడ్యూస్ చేసినప్పుడు పట్టిన టైం t2 అనుకున్నట్లయితే ఓకే, మనకి టైం ఫార్ములా ఏంటి, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అప్పుడు t1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిస్టెన్స్ ఎంత ఇక్కడ 480 kilometers బై స్పీడ్ ఎంత అనుకున్నాం, x అనుకున్నాం. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇప్పుడు స్పీడ్ని రెడ్యూస్ చేస్తున్నాం. వెన్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ reduced by 8 kilometers per hour. The speed of the train equal to ఏమవుతుంది, యాక్చువల్గా స్పీడ్ ఎంత x, 8 kilometers రెడ్యూస్ చేసాం కాబట్టి 8 minus 8 km/h అవుతుంది అన్నమాట. ఇప్పుడు టైము ఫైండ్ అవుట్ చేద్దాం, దీన్ని t2 అనుకుందాం. సేమ్ ఫార్ములా స్పీడ్ బై డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ మారదు, ఎంత ఉంటుంది
480 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ స్పీడ్ని తగ్గించాం ఎంతకి 8x-8కి, దీన్ని 2 అనుకున్నాం. ఇప్పుడు ఏమన్నారు, మనకి ఇప్పుడు ఎక్కువ టైం పడుతుంది, సెకండ్ కేసులో ఎక్కువ టైం పడుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ 3 అవర్స్, 3 గంటలు ఎక్కువ సమయం పడుతుంది కదా. కాబట్టి గివెన్ T2 - T1 = 3 అవర్స్. ఇక్కడ T2 అంటే మనకి 480/x-8 మైనస్ T1 అంటే 480/x = 3 అన్నమాట. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. మనం రెండిట్లో న్యూమరేటర్లో 480 ఉంది కదా, కామన్ తీసుకున్నాను. ఇక్కడ 480 కామన్ చేస్తే 1 ఉంటుంది కదా, 1/x-8 వస్తుంది. మైనస్ ఇక్కడ 480 కామన్ తీస్తే 1/x అవుతుంది. 1/x = 3 అవర్స్. దీన్ని సింప్లిఫై చేద్దాం. 480 ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, x-8 ఇంటూ x అవుతుంది, లేకపోతే x ఇంటూ x-8 అని రావచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాం కదా సాధారణంగా. x ఇంటూ 1 అంటే x, మైనస్ 1 ఇంటూ x-8 అంటే x-8 = 3. దట్ ఇంప్లైస్ 480 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేస్తే x మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 బై x ఇంటూ x x స్క్వేర్ 8 ఇంటూ x 8x = 3. ఈ 480ని మనం RH లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే దట్ ఎంప్లాయిస్ ఈ రెండు కట్ చేసేయచ్చు మనకి. ఇంకా బ్రాకెట్లో ఏముంటుంది, 8/x² మైనస్ 8x ఉంటుంది, = 3/480 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం 3 టేబుల్ కట్ చేయొచ్చు. 1 టైమ్ 1 6 0 160 టైమ్స్ అంటే 8/x² మైనస్ 8x = 1/160 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఫస్ట్ ఎలా అయినా చేయొచ్చు. ఇవి రెండు ఇంటూ చేస్తే x² మైనస్ 8x వస్తుంది, ఈక్వల్ టు ఈ రెండు ఇంటూ చేస్తే 8 0s are 0, 6 8s are 48, 4 8 1s are 8 + 4 12 అవుతుంది. ఈ 1280 కూడా మనం LHS లోకి తెచ్చినట్లయితే x² మైనస్ 8x మైనస్ 1280 = 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసినట్లయితే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ వస్తుంది అనమాట. ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 4.1లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.